సార్వాన్ బాబు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేశారు, సిఎస్ఆర్ గారు, ఎస్ఐసార్ గారు సార్ వాళ్ళు రావడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇప్పుడున్న యువత చాలామంది డ్రగ్స్ బారిన పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. చాలామంది ఒకసారి డ్రగ్స్ మనం తీసుకుంటే అన్ని విధాలుగా ఆరోగ్యం చెడిపోతుంది, మైండ్ మన కంట్రోల్ ఉండదు. సో మనం ఆ డ్రగ్స్ బారిన పడి మనం ఏదైనా సమాజంలో అన్ని విధాలుగా సో ఇవి జరుగుతున్న యాక్సిడెంట్ కావచ్చు, మిగతా ఏదన్నా సో రేప్ అండ్ మర్డర్స్ కావచ్చు, అన్ని దీని వల్ల పడి చాలా స్ట్రగుల్స్ ఉన్నారు యువత. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ వాళ్ళు మీకు సందేశం ఇవ్వడం వచ్చారు. మీరు సార్ వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్కటి గమనిస్తూ మీరు కూడా మీకు తెలిసిన విద్యార్థులకు డ్రగ్స్ బారిన పడకుండా మీరు తెలియజేయాలి. ఎందుకంటే మంచి స్నేహితులు ఉండాలా. సో మంచి స్నేహితులు ఉంటే సో మనకి అలాంటి అలవాట్లు రావు. ఎక్కువ ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది అని ఒకసారి ట్రై చేస్తే దాని బారిన పడి కుటుంబానికి దూరంగా ఉంటారు. సో మనం చనిపోవడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. సో దాని గురించి సార్ వాళ్ళు మీకు రెండు మాటల్లో తెలియజేస్తారు. ఇక్కడ యాక్టివ్నెస్ కనబడాలి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. వినిపిస్తుందా వాయిస్? లాస్ట్ వరకు వినిపిస్తుందా? హలో హలో మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీకి డ్రగ్స్ మీద అవేర్నెస్ గురించి వచ్చాము. మీకందరికీ ఒక స్మాల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది డ్రగ్స్ గురించి. ఎక్కడో సినిమాలో చూసింటారు, పేపర్స్లో చూసింటారు, అంతేగాని నేరుగా దాంతో ఇంటరాక్షన్ అయితే ఎప్పుడు ఉండిండకపోవచ్చు. అంతేనా? ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేటివి జనరల్గా డ్రగ్స్ అని పిలుస్తాం, కానీ దానికి వేరే పేరు ఉంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటాం. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. దీన్ని ఏమంటారంటే ఎన్డిపిఎస్. ఇది చట్టం, ఇదొక చట్టం. ఈ ఎన్డిపిఎస్ అనే చట్టాన్ని 1983లో మన సెంట్రల్ గవర్నమెంట్లో అమలుపరిచి మొత్తం అన్ని రాష్ట్రాలకి అమలుపరుస్తున్నారు. వన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో అమలైందంటే అన్ని రాష్ట్రాలకు కూడా అమలవుతుంది. అంటే మన భారతదేశంలో ఎక్కడున్నా కానీ ఎవరున్నా కానీ ఈ చట్టంలో చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కానీ శిక్షార్హులు అనేసి ఈ చట్టం కిందకి వస్తుంది. సో మరి ముఖ్యంగా ఎన్డిపిఎస్ చట్టానికి మన కదిరికి ఏం సంబంధం అని అంటే, మనకి కదిరిలో లోకల్గా అందరికంటే అవైలబుల్గా ఉండే డ్రగ్ ఒకటి ఉంది. ఆ డ్రగ్ ఏదో మీకు ఐడియా ఉందండి? మీకు కొంచెం ఐడియానే ఉండింటుంది, బట్ చెప్పలేకపోయిండొచ్చు. కదిరిలో ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్లో సంబంధించిన ఒక డ్రగ్ అవైలబుల్లో అయితే ఉంది. కాబట్టే మీ దగ్గరికి ఈరోజు ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీకి రావడము, మీతో ఇంటరాక్షన్ అవ్వడము జరుగుతుంది. ఆ డ్రగ్ ఏదంటే గంజాయి. మనకు లోకల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా స్టూడెంట్స్ని, యువతని, టీనేజ్ని టార్గెట్ చేసుకొని కొన్ని ప్రాంతాల్లో సాగు చేసి ఆ సాగు చేసిన డ్రగ్స్ని మన చిన్న చిన్న పల్లెలకి, పట్టణాలకి సరఫరా చేసి కొందరు స్మగ్లర్స్ ఈ విధంగా టీనేజర్స్ని మరియు 20-25 ఇయర్స్ ఏజ్ పర్సన్స్ని టార్గెట్ చేసుకొని సేల్స్ చేస్తున్నారు. ఇది డ్రగ్స్ అనేటివి సేల్స్ చేయడమే కాదు, ప్లస్ ఈ డ్రగ్స్ రవాణాలో కూడా ఈ పిల్లలని కీలక పాత్రగా వహిస్తున్నారు. ఏ విధంగా అంటే, కొన్ని ఏజెన్సీ ప్రాంతాలైన విశాఖపట్నము, పాడేరు, విన్నారండి పేరు? పాడేరు పేరు విన్నారా? మనకి ఒక చలి ప్రదేశం కూడా ఉంది అక్కడ, లంబసింగి, విన్నారా? ఆ లంబసింగి, పాడేరు ప్రాంతాల్లో అంతా ఈ గంజాయి అనేది పంట పండిస్తుంటారు. అంటే మనకు తెలిసే విధంగా పంట పండేవారు. ఏజెన్సీ ప్రాంతాలు అంటే కొండలు, మిట్టలు, లోయలు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఈ కొండలు, మిట్టలు, లోయల్లో మనం అంత ఆఫీసర్లు కానీ ఎవరు కానీ అక్కడికి రీచ్ కాలేని ప్రదేశాల్లో, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని ప్రదేశాల్లో 3 నెలల పంటని ఈ పంటను పండిస్తారు. ఈ పంట పండించిన తర్వాత పంట పండించిన ఊరు నుంచి అన్ని ఊర్లకు పంపించాలి కదా. సో ఆ పంపించే ప్రక్రియలో ముఖ్యంగా మీలాంటి పిల్లల్ని, ముసలి వాళ్ళని, ఫ్యామిలీ లేడీస్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మీరున్నారు పిల్లలు, ఒక బ్యాగ్ ఇస్తారు మీకు, ఒక 20 కేజీల బ్యాగ్.
దో బాబు ఇట్లా కదిరిలో నువ్వు పోయి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి నీకు 2,000 ఇస్తామంటారు. 2,000 రూపాయల విలువ మీకు తెలుసు. 2,000 రూపాయలు ఉంటే 10 సినిమాలు చూడొచ్చా, ఒక 2,000 రూపాయలతో 3 నెలలు రీఛార్జ్ చేసుకోవచ్చా, ఇట్లా రకరకాల ఆలోచనలు చేస్తారు పిల్లలు కూడా. సో మనకి ఒక ఖర్చుకు వచ్చింది అన్న ఒక భావనతో, తెలిసి తెలియంతనంతో, లోపల ఏముందో బ్యాగ్లో ఏముందో తెలియంతనంతో ఇలాంటి బ్యాగులు తీసుకొచ్చి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి జస్ట్ ట్రైన్ టికెట్ కూడా వాళ్ళే తీస్తారు, భోజనం ఖర్చులు వాళ్ళే ఇస్తారు. ఇట్లా తెలిసి తెలియంతనంతో ఈ విధంగా రవాణాకు కూడా విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారు.